ఈ సంవత్సరం రిలీజ్ అయిన 'కల్కి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకునే అవసరం లేదు. మరోసారి ప్రభాస్ గారి కెరియర్‌లో 1000 కోట్ల పైన పెట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది 'కల్కి' సినిమానే. సో 'కల్కి' సినిమా ఓవరాల్‌గా 1300 క్రోర్స్ వరకు కలెక్షన్స్ రాబట్టిందనమాట. సో ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. సో వరల్డ్ వైడ్‌గా మంచి ఈ సినిమాకి పేరు వచ్చింది. అలాగే కలెక్షన్స్ కూడా వచ్చాయన్నమాట. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఈ సినిమాని జపాన్‌లో రిలీజ్ చేయబోతున్నారంట. సో జపాన్‌లో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీమ్ అయితే ప్లాన్ చేశారంట. సో అక్కడ జనవరి 3వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. సో అది కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే జపాన్‌లో ఇదివరకు చూసుకుంటే రజనీకాంత్ గారికి అలాగే ఎన్టీఆర్ గారికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ప్రభాస్ గారికి కూడా 'బాహుబలి' సినిమా నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయిందనమాట. ఇప్పటికీ ఆయన సినిమాల కోసం అక్కడ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు 'కల్కి' సినిమాని అక్కడ రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. సో హ్యూజ్ థియేటర్స్లో రిలీజ్ చేయాలి కాబట్టి బిజినెస్ కూడా బాగా జరగాలి కాబట్టి అందుకోసం అని చెప్పి ప్రమోషన్ కోసం అని చెప్పి ప్రభాస్ గారు కూడా జపాన్కి వెళ్తున్నారని ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్తారా లేదనేది కొంచెం క్వశ్చన్గానే ఉంది. బట్ చూద్దాం మరి. అయితే ఇంతవరకు ఎక్కువ కలెక్షన్స్ ఏ మూవీకి ఉంది జపాన్లో మన ఇండియన్ మూవీ అంటే అది RRR సినిమానే. సో $5 మిలియన్ కలెక్ట్ చేసింది అక్కడ. సో అలాగే 'బాహుబలి' కూడా $3.5 మిలియన్ అంతా ఉంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 'కల్కి' సినిమా ఈ RRR సినిమాని రికార్డ్ బ్రేక్ చేయాలి. సో $5 మిలియన్ టార్గెట్తో అక్కడ రిలీజ్ కాబోతుంది. సో కానీ 'కల్కి' సినిమా మంచి కథ ఉంది కాబట్టి అలాగే విజువల్ పరంగా కూడా గ్రాండ్గా ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కూడా అక్కడ మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. మరోసారి 'కల్కి' సినిమా ఇంకొక దేశంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అయితే ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? 'కల్కి 2 మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.